అమ్మ నాన్న పులి కథ తెలుసా నీకు? నాన్న పులి కదా, ఇప్పుడు అలాగే ఉంటది. ఇప్పుడు నువ్వు నిజంగా ఏది చేసుకున్నా కూడా నీ దగ్గరికి ఎవరు వచ్చే వాళ్ళు ఉండరు. ఇప్పటికి ఈ అమ్మాయి 1000 సార్లు చచ్చిపోతాను అని అంది కాబట్టి ఈ అమ్మాయికి అదో ఊత పదం, చనిపోతాను అనేటటువంటిది ఒక ఊత పదం. ఇంతవరకు తీసుకొచ్చినట్టు మీరే ఏదో చేయండి మేడం. ఫుల్ గా వాడేసాడు ఆ పిల్లనే, ఏం చేయాలా? పెళ్లి చేయొద్దని చెప్పాలా లేకపోతే? ఇలా కాదు మేడం, తను చాలా నన్ను టార్చర్ పెట్టారు. సరే మీరేదో ఒకటి ఏర్పాటు చేసుకున్నారంట కదా బ్యాక్గ్రౌండ్ లో, అదేంటో చెప్పండి మరి. ఇప్పుడు ఆ అమ్మాయికి నిజంగా డిప్రెషన్ మెంటల్ ప్రాబ్లమ్ అనుకుంటే నాగోటి వాళ్ళు కింద మీద పడి ఏదో ట్రీట్మెంట్ చేసి బయట వేస్తాము. మీరు ఏకంగా ఆ అమ్మాయిని ఇష్టానుసారం అసలే ఏమీ లేకుండానే చచ్చిపోతాను అనేటటువంటి అమ్మాయికి నువ్వు నిజంగా ఇప్పుడు చచ్చిపోవటానికి ఒక ఇదిగో బలమైన కారణం అన్నట్టుగా మీరు ఏదో చూపెట్టారంట, ఎవరో వేరే అమ్మాయిని తీసుకొచ్చారంటే అదేంటో చెప్పండి. వేరే సంబంధం కుదిరింది అని చెప్పేసి తీసుకెళ్లిపోయారంట కదా మీ అబ్బాయిని అక్కడ నుంచి? లేదండి అసలు సంబంధాలు ఎక్కడ ఊరికి అమ్మాయికి ఆ మాట చెప్పారు, మేము వేరే సంబంధాలు చూసుకుంటున్నాం అంటే వదిలించుకోవడానికా లేదంటే అమ్మాయి ఇలా అంటే మారుతుంది ఇంకొకసారి చనిపోతానన్న మాట అనకుండా ఉంటదనే? వదిలించుకోవడానికి లేదు మేడం, అమ్మాయితో నాకు టార్చర్ ఉంది, ఆ అమ్మాయిని చేసుకుంటే నేను చచ్చిపోతాను మేడం, అంతే ఒకటే మాట. ఇప్పుడు తను నాకు వద్దు. మాకెలా అనిపిస్తుంది అంటే కనుక నువ్వు పంపించినటువంటి లవ్ సింబల్స్ అడ్డంగా దొరికిన తర్వాత అపాలజీ చెప్పించుకున్న తర్వాత నీకు వేరే రుచులు తెలిసినాయి కాబట్టి ఇప్పుడు బయటకు పోవడానికి ఈ అమ్మాయిని అదంతా తను ఆడుతున్న నాటకం సార్, అదంతా తను ఆడుతున్న నువ్వు అపాలజీ చెప్పాడు కదా, మీ పేరెంట్స్ కూడా నిన్ను తిట్టారంట కదా, ఏంట్రా ఒక అమ్మాయి? నేను చెప్పలేదు సార్, నేను చెప్పలేదు. తను నా కొలిక్, తను ఏదో క్యాజువల్ గా పంపించింది అని చెప్పాను తనకి. తనే ఏంటో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అది మీ అమ్మగారు కూడా నమ్మారంట కదా నాన్న, మీ అమ్మగారు కూడా ఇందాకేం చెప్పావు? లవ్ సింబల్స్ మెసేజ్లు ఏవో వీడియోలు ఫార్వర్డ్ చేశాడు అన్నాను, అవి ఏమైనా సెక్స్ వల్ల అంటే కాదు మేడం, ఈ లవ్ సింబల్స్ కిస్ సింబల్స్ లాంటివి ఉన్నాయి అన్నావు, అవునా? అంతవరకు. అతనేమంటున్నాడంటే క్యాజువల్ గా పంపించానండి అంటున్నాడు. ఇన్ కేసు నువ్వు బాగుంటే ఈ దుకాణమే ఉండేది కాదు కదా, ఆ అమ్మాయికి మెసేజ్లు పంపించాల్సిన ఇవన్నీ ఉండేది కాదు, హ్యాపీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోయేది కదమ్మా. నాకే ప్రాబ్లం లేదు మేడం. ప్రాబ్లం ఉందా లేదా అని డాక్టర్స్ చెప్తే అయిపోతుంది. మాకు ఒక డౌట్ వచ్చింది, సూసైడ్ టెండెన్సీ అనే ఫీలింగ్ ఒకటి ఉంది కదా, అది పోవడం కోసం మాట్లాడుతున్నాను తల్లి, నీకేది ప్రాబ్లం ఉంది అనట్లా. ఒకటి తల్లి, ఇప్పుడు అంత పెద్ద యాక్సిడెంట్ చూసిన తర్వాత ఈ రోజు నువ్వు ఇక్కడ బతికి ఇక్కడ కూర్చుని ఈ కథ అంతా చెప్తున్నావు అంటే కనుక చాలా గ్రేట్. నీ అదృష్టం ఏదన్నా ఉందంటే మీ మామయ్య వాళ్ళు నేను ఇంత చక్కగా చూసుకున్నారు. అయినా కానీ ఆ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ వల్ల కొన్ని జ్ఞాపకాలు, కొన్ని ఇమేజెస్, యాక్సిడెంట్ అన్నీ కూడా తెలియని వయసు కాదు, 15 సంవత్సరాలు ఆడపిల్లకి అవన్నీ నీ కళ్ళెదురుగుంటా ఆడుతూ ఉంటాయి. సో ఆ ఇమేజెస్, ఆ పిక్చర్స్ అన్నీ పోతేనే నువ్వు జీవితాన్ని ఒక పాజిటివ్ గా కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ చాలా గొప్పగా వీళ్ళు ఆప్షన్ ఇచ్చారు రామ్మ సైకాట్రిస్ట్ దగ్గరికి రామ్మ అంటే కనుక నువ్వేమనుకున్నావు? సైకాట్రీ అంటే కనుక ఏదో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పెట్టేసి కరెంట్ షాకులు పెట్టి ఏదో పిచ్చని అనుకున్నావు. నీ గురించి చెప్పారా వాళ్ళ గురించి చెప్పుకున్నారా? వాళ్ళు చెప్పకముందే నువ్వు అన్నావు, సార్ ఒంటరిగా ఉండలేకపోతున్నాను, చచ్చిపోవాలని అనిపించింది. నిజంగా అంత చచ్చిపోవాలని అనిపించినప్పుడు అది జబ్బా కాదా, అది ప్రాబ్లమా కాదా ఆలోచించుకోవాలి కదా. నీకు ఈ రోజు నీకు బ్రతకాలని ఉందా, చనిపోవాలని ఉందా? ఆయన చేసుకోపోతే చచ్చిపోతావా? నువ్వేమో ఆయన చేసుకోపోతే చచ్చిపోతావు, ఆయన నిన్ను చేసుకుంటే చచ్చిపోతాను అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరిని బతికించాలి మేము? చందు, ఇప్పుడు నీకు ఈ అమ్మాయి అంటే ఒరిజినల్ గా ఒక ప్రేమ అనేది ఉందా, లేదంటే మేడం ఇందాక ఒక మంచి మాట కండిషనల్ లవ్, అది ఏమన్నా సానుభూతితో కూడినటువంటి అయ్యో పాపం అనేటటువంటి ఫీలింగ్ తో ఏర్పడినటువంటి ఒక ప్రేమ, చనిపోతాదేమో నేను ప్రేమించకపోతే, ఈ అమ్మాయితో పాటు నేను ఉండకపోతే చచ్చిపోద్దేమో అనే భయమా? అదంతా ఏం లేదు సార్, తనంటే ముందు నుంచి ఇష్టమే ఉండింది. ఇష్టమా ప్రేమ? ప్రేమతో కూడిన వ్యవహారం. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నావా? పెళ్లి చేసుకోవాలనుకున్నాను కాబట్టే అమ్మతో కూడా చెప్పి ఇంట్లో కూడా ఒప్పించాను. సూపర్. ఓకే. తనతో లివింగ్ లో ఉన్నంత సేపు తను పెట్టిన టార్చర్ కి నా వల్ల కాలేదు సార్. ఇంకా నేను తనతో ఉండదలుచుకోలేదు. తను నన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ఉన్నాను సార్, ఫస్ట్ నేను ఉన్నాను. మీరే ఏదో ఒకటి చేయాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం ఇక్కడ ఏంటంటే అన్ని విధాలుగా ముగ్గురు మంచి మనుషుల మధ్యన ఈ రోజు కూర్చున్నాం అని అనుకోవాలి మేడం. అంటే చాలా కథల్లో వింటూ ఉంటే కనుక చాలా దుర్మార్గత్వంగా వ్యవహరించి, చాలా దుష్టులుగా వ్యవహరించి, నిజంగా అన్ని విధాలుగా తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి లావణ్య ఒక విధంగా దురదృష్టవంతురాలైన తర్వాత తన జీవితంలో ఎంటర్ అయ్యేటటువంటి అందరు మనుషులు దేవుళ్ళతో సమానమే. నిజంగా వాస్తవానికమ్మ, ఈ అబ్బాయి లివ్ ఇన్ రిలేషన్షిప్ వరకు ప్రేమించాడు, నీతో పాటే ఉన్నాడు, పెద్ద దిక్కుగా చూసుకున్నాడు, ఎక్కడ నిన్ను తాకలేదు. ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ అని నువ్వు పట్టుదలగా ముందుకు తీసుకొచ్చేటప్పటికి ఇద్దరు, ఒక మగ ఆడ ఒకే ఇంట్లో ఉంటే కనుక ఆ కార్యక్రమం లేకుండా ఎలా అవుతుంది అనేది నాకు కూడా తెలీదు. అది కాస్త జరిగింది, దాన్ని కూడా ఇక్కడ తప్పుపట్టడానికి లేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే లావణ్య,
ఇందాక నేను చెప్పినట్టుగా ఒక 15-year-old ఒక ఆడపిల్ల 10th స్టాండర్డ్ చదువుతూ ఒక కుటుంబంతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితిలో, దురదృష్టకరమైన పరిస్థితిలో ఒక యాక్సిడెంట్ అయ్యి మిగతా వాళ్ళందరూ చనిపోయి నువ్వు బ్రతుకుండటం అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటిది, వర్డ్స్లో కూడా చెప్పలేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి. దాన్నే మనం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అని అంటూ ఉంటాం. అయితే డిసార్డరా అండి, అదొక జబ్బా అండి అంటే కనుక నీ స్థానంలో ఎవరున్నా కూడా ఈ పరిస్థితిలోనే ఉంటారు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. సో అది పరిస్థితి వల్ల ఏర్పడినటువంటి ప్రభావమే కానీ ఏదో నువ్వు ఊహించుకుని కావాలని సృష్టించుకున్నటువంటి ఒక మానసిక సమస్య కాదు. అంటే మన మనుషులు అనేవాళ్ళు ఒక బాడీ పార్ట్లో ఉండే ఒక ముఖ్యమైనటువంటి బాడీ పార్ట్ ఏదన్నా ఉంది అంటే కనుక అది మనస్సు, బ్రెయిన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ మనస్సు, బ్రెయిన్ ఆ సిచ్యువేషన్కి రియాక్ట్ అయ్యి ఒక అభద్రత, ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఏంటి ఇన్సెక్యూరిటీ అంటే, నేను అడుగు తీసి అడుగేస్తే కనుక నాకు నచ్చినటువంటి నలుగురు మంచి మనుషులు వచ్చినట్టుగానే వచ్చి పోతారేమో, వెళ్ళిపోతారేమో, వదిలేస్తారేమో, నేను ఒంటరిదాన్ని అయిపోతానేమో, వాళ్ళు నిన్ను ఇష్టం లేక వెళ్ళిపోయినా అనే అభద్రతనే ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా క్యాజువాలిటీ జరుగుతుందేమో అనే అభద్రతనే అయి ఉండొచ్చు. దీన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటూ ఉంటాం. అంటే ఆ మన బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్లో ఆ కాన్స్టెంట్గా జరిగినటువంటి సంఘటనలు, ఇమేజెస్ అలా ఆడుతూనే ఉంటాయి. తాత్కాలికంగా యాక్సిడెంట్ అయిన తర్వాత కొంతమంది మర్చిపోతారు, కానీ తర్వాత అవి అలా ఆడటం వల్ల ఏంటంటే ఒక విపరీతమైనటువంటి ఇన్సెక్యూరిటీ, అభద్రత క్రియేట్ అవటం వల్ల మనకి ఏదన్నా దొరుకుతుందా అని వెతుక్కుంటూ పోతూ ఉంటాం. దొరికిన తర్వాత దాన్ని ఉడుంపట్లాగా పట్టుకుంటాము. అనుక్షణం ఏంటంటే వాళ్ళు మన కళ్ళెదురుగుంటా ఉండాలి, ప్రతిసారి మన సంరక్షణ చూసుకోవాలి, నేను తప్ప ఇంకో ఆలోచన, ఇంకో జ్ఞాపకం, ఇంకో వ్యాపకం ఉండకూడదని చెప్పి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాం అనమాట. ఆటోమేటిక్ అది అభద్రత, ఇన్సెక్యూరిటీ వల్ల. ఎందుకు అంటే కనుక అక్కడ ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే వెళ్ళిపోతారేమో, పోతారేమో, వదిలేస్తారేమో, ఒంటరిదానం అయిపోతానేమో, మళ్ళీ నేను ఒంటరిగా బ్రతకాలేమో, నాకంటూ ఒక మగదిక్కు లేకుండా ఉంటుందేమో, ఎంతకాలం మావయ్య పిన్ని నన్ను కాపాడుకుంటూ ఉంటారు. సో ఇటువంటి వాటి వల్ల ఏమయ్యాడు అంటే కనుక ఒక మంచి వ్యక్తిని ప్రేమిస్తూ అసలు ఏ కండిషన్స్ లేకుండా నువ్వు చెప్పినట్టుగానే ప్రేమిస్తూ, నువ్వు అన్నట్టుగా నువ్వు గీసినటువంటి గిరిలోపలు ఉంటూ, నువ్వు దిగమన్న మెట్టల్లో దిగుతూ, ఆఖరికి లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా ఉంటూ, ఎందుకంటే ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందామని చెప్పి అటువైపు పెద్దల్ని ఇటువైపు పెద్దల్ని ఒప్పించింది అంటే కనుక ఇది ఎక్కడ మేము ఇప్పటికొచ్చి చూడలే. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అంటే ఏ స్థాయిలో నేను ఈ చేయకపోతే నేను బ్రతకనేమో అనేటటువంటి స్థాయిలో నువ్వు ఒక ఆలోచనలో పడిపోయి అటువైపు నిన్ను ప్రేమించినటువంటి మీ మావయ్య పిన్నిని ఒప్పించావు, ఇటువైపు నువ్వు ప్రేమించినటువంటి తల్లిదండ్రులను కూడా ఒప్పించావు. ఎందుకంటే నీ పరువుకి, ఒక ఆడపిల్ల పరువుకి ఎంత ఇంపార్టెంటో ఒక అబ్బాయి పరువుకి కూడా అంతే ఇంపార్టెంట్. ఈ అబ్బాయిలో ఏ అవలక్షణం లేదు, ఏ లోపం లేదు. కావాలంటే 10 మంది అమ్మాయిలు క్యూలో నిలబడి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఈ అబ్బాయిని తీసుకొచ్చి లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటూ నీ ఇంట్లో ఒక గదిలో పెట్టడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? అయినా కానీ ఒప్పుకున్నారు. సో ఇక్కడ ఏమైంది అంటే కనుక ఒక ఇన్సెక్యూరిటీ భావాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో, నువ్వు ఉండేటటువంటి డిప్రెషన్ స్టేట్, ఒక మానసిక పరిస్థితిని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో నీకు తెలియకుండానే, తెలిసి తెలియకుండానే నువ్వు వాడినటువంటి బ్రహ్మాస్త్రం ఏదన్నా ఉంది అంటే కనుక నేను బ్రతకను, నేను చచ్చిపోతాను. మీ మావయ్య వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇదేంట్రా అయ్యో పాపం, అందరికీ అదే అయ్యో పాపం. ఇందాక మేడం ఒక మంచి మాట అన్నారు, ఒరిజినల్ ప్రేమ సానుభూతితో కూడినటువంటి ప్రేమ, జాలితో కూడినటువంటి ప్రేమ. అయ్యో పాపం ఒక ఆడపిల్ల, ఒంటరిగా ఉండే ఆడపిల్ల మళ్ళీ ఒంటరిది అవుతుందేమో అనే భయమా, లేదంటే ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ప్రాణాలు తీసుకుంటుందేమో అనే జాలి భయంతోనా, ఇలాంటి రకరకాల యాంగిల్స్తో ఏమైందంటే ఎవరికి వాళ్ళు నీ కండిషన్స్కి తలొగ్గారు. కానీ ఏదైనా దేనికైనా ఒక హద్దు, అదుపు ఉంటుంది, ఒక లిమిట్ అనేటటువంటిది ఉంటుంది. ఆ లిమిటే ఈరోజు ఈ ఎపిసోడ్. అంటే ఆ రబ్బర్ బ్యాండ్ని సాగదీసుకుంటూ పోతామండి, అది ఎక్కడ తెగదు కదా అంటే కనుక ఎక్కడో చోట తెగుతుంది. ఈరోజు తెగింది ఆ పరిస్థితి. చందు నీకు చాలా అవకాశాలు ఇచ్చాడు, నీ ప్రేమకు తలొగ్గాడు, నువ్వు ఏదంటే అది చేశాడు, కింద మీద పడ్డాడు, అన్నీ చేశాడు. ఓకే, ఈ రోజు వేరే సంబంధం కుదిరిందంటే కనుక వాళ్ళు అదేమంటున్నారు, సార్ అదేమీ కాదు, ఇంకో కారణం చెప్తే కనుక ఇంకా అన్ని మెట్లు దిగిపోయి ఆఖరికి ఈ అమ్మాయి ఏదైనా చేసుకుంటే కనుక కర్మ కొద్ది నువ్వేమైనా చేసుకున్నావు అనుకో, ఏదో శనికావేశంలో ఏదో చేసుకున్నావు అనుకో, చనిపోవచ్చు, లేదంటే చనిపోకపోవచ్చు. దానికి బాధ్యులు ఎవరు అవుతారు? వీళ్ళే వహించాలి. పప్పులో ఉప్పు ఎందుకు ఎక్కువైంది అనేటటువంటి దానికి నువ్వు ఏదైనా కత్తితోనో దేంతో కోసుకున్నావు అనుకో, అదిగోండి పప్పులో ఉప్పు ఎక్కువైందని వాళ్ళు అన్నారు కాబట్టి నేను చచ్చిపోయాను అంటే కనుక అబెట్మెంట్ టు సూసైడ్ అని చెప్పి మేడం చెప్తారు. దాని గురించి వీళ్ళందరూ వెళ్ళి జైల్లో కూర్చోవాలి. సో కాబట్టి వాళ్ళ లైఫ్ ఇంకా ఏ స్థాయిలో రిస్క్లోకి పట్టుకెళ్ళిపోతున్నారు జాలి పట్టడం వల్ల, ప్రేమించటం వల్ల అనేటటువంటి ఆలోచన, అవగాహన వాళ్ళకి వచ్చి ఈ అమ్మాయి ఇలా అయితే వదలదు, మనం ఏదో తెగింపు చర్య చేయాలి, నీ మానసిక పరిస్థితి బాగాలేదు అని. నెంబర్ 2 ఏంటంటేనమ్మా, ఈరోజు ఈ ఇష్యూ చాలా ఈజీగా రిజాల్వ్ అయిపోయి ఉండేది. ఎప్పుడు అంటే కనుక ఒక చదువుకున్న ఆడపిల్ల, ఉద్యోగం చేసేటటువంటి ఆడపిల్ల
తన వల్ల ఒక ప్రేమికుడు సఫర్ అవుతున్నారు, అటువైపు తన చుట్టాలు సఫర్ అవుతున్నారు, ఇటువైపు ప్రేమికుడి యొక్క తల్లిదండ్రులు కూడా సఫర్ అవుతున్నారు నీ మొండి పట్టుదల వల్ల. నేను ఈ నా జాలిని, నా బాధని, నా కష్టాన్ని, నా జీవితంలో జరిగినటువంటి కష్టాన్ని నాకు తెలియకుండానే నా అడ్వాంటేజ్కి వాడేసుకుంటున్నానా, నా అవసరాలకు వాడేసుకుంటున్నానా, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా అందరినీ లోబర్చుకుంటున్నానా అనేటటువంటి ఆలోచన శైలికి నీకు రావాలి. బోత్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఎందుకంటే నీ ఉద్యోగం పోవటానికి కారణం కూడా నీ ఎఫిషియన్సీ తగ్గిపోవటం వల్ల, నీ డిప్రెషన్లో ఉండటం వల్ల, నీ ఆలోచన మందగించడం వల్ల అక్కడ కూడా పోయింది. ఇక్కడ పర్సనల్ లైఫ్లో కూడా రావాలి ఉండాలి అనుకునే మనుషులందరూ దూరం అయిపోతారు. నువ్వు కాసేపు కూర్చుని ఆలోచించుకుని, నా మైండ్ నా కంట్రోల్లో లేనప్పుడు, నా ఆలోచన నా కంట్రోల్లో లేనప్పుడు, బ్రతకూడదు చనిపోవాలి అని అనుకున్నప్పుడు, నా చుట్టూరే నా ప్రేమించే వాళ్ళు అదే పనిగా తిరగాలి అని అనుకున్నప్పుడు నాలో ఏదో లోపం ఉంది అనే ఇంట్రోస్పెక్షన్ చేసుకుని పదండి. మీరు చెప్పినట్టుగానే ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చుని, అసలు నాకు ప్రాబ్లం, నువ్వు సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చినంత మాత్రాన్ని నేను ట్రీట్మెంట్ తీసేసుకుని హాస్పిటల్ అడ్మిట్ చేయరమ్మా, అసలు ప్రాబ్లం ఉందా లేదా, లోకమంతా ఎందుకు ఇలా అనుకుంటున్నారు, నేను ఎందుకు ఇలా అనుకుంటున్నారు అనేటటువంటి ఒక విశ్లేషణ చేసుకోవటం గురించి ఒక్కసారి వచ్చుంటే కనుక ఎంత సింపుల్గా ఈ ఇష్యూ రిజాల్వ్ అయిపోయి ఉండేదో చూడు. అంటే నేను అనేది ఏంటంటేనమ్మా, నీకు జరిగింది అన్యాయం కాదనట్లేదు. ఈ అబ్బాయి ఏంటంటే ప్రామిసులు చేసుకుని మీరిద్దరు ప్రయాణం చేసి ఈ రోజు నట్టేటు ముంచేశాడు అనేటటువంటిది మనందరికీ కనిపించేటటువంటి కథ. కానీ నీకెంతైతే బాధ కలిగిందో ఈ అబ్బాయికి కూడా అంతే స్థాయి బాధ. ఇప్పుడు వాళ్ళ ఆలోచన శైలి ఏంటంటే, చందు గాని వాళ్ళ అమ్మగారి యొక్క ఆలోచన శైలి ఏంటంటే, ప్రేమించి కొంతకాలం ప్రయాణం చేసినందుకు ఈ అమ్మాయి అనేటటువంటి ప్రతి మాట మనం తలొగ్గి ఒక్కొక్క మెట్టు దిగాలా, లేదా ఏదో ఇప్పటికే చాలా క్షమించి వదిలేసాము, ఇప్పటికే చాలా బాధపడ్డాము, ఇక ముందు నుంచి మనం చేయలేదు అని చెప్పి ఇక్కడితో కట్ చేసుకోవాలనేది. చందు స్థానంలో కూర్చునేటటువంటి ఇంకో మగాడైతే కనుక స్టార్టింగ్లోనే కట్ చేసి ఉండేవాడు. ఈ అబ్బాయి ఏంటంటే ప్రేమతో ఈ అమ్మాయిని మార్చుకుందాం, ప్రేమతో ఈ అమ్మాయి ఒంటరితనం తీసేద్దాం, జాలితో ఈ అమ్మాయిని కాపాడుకుందాం అనేటటువంటి అతను పడినటువంటి జాలి కాస్త ఈరోజు 18 months పాటు నువ్వు అనుకునేటటువంటి ప్రేమ అతను అనుకునేటటువంటి నరకం. వాళ్ళు నరకాన్ని అనుభవించారు. నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే ఈ రోజు నా పరిస్థితి ఒంటరితనం అండి, నన్ను కాపాడండి నువ్వు అంటున్నావు కదా, వాళ్ళు నరకాన్ని అనిపించారు, కుటుంబ సమేతంగా నరకాన్ని అనుభవించారు. ఎందుకు? ఒక ఆడపిల్లకి జరిగే అన్యాయం నుంచి బయటకు లాగటం గురించి, బాధ నుంచి బయటకు లాగటం గురించి వీళ్ళందరూ సఫర్ అయ్యారు. ఈరోజు మీ ప్రేమ గెలవాలని నేను కూడా అనుకుంటున్నాను, మీరిద్దరు మళ్ళీ కలిసి ప్రయాణం చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. కానీ దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి, నువ్వు ఆలోచన శక్తిని మలుపు తిప్పుకోవాలి, చచ్చిపోతానని బ్లాక్మెయిల్ యాటిట్యూడ్ రాకూడదు, నువ్వు డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ నువ్వు ఎలా మారేవు అనేటటువంటిది మళ్ళీ ఒకసారి చందుకు రుచి చూపెట్టాలి, చందుకు నీమే నమ్మకం రావాలి. ఎందుకంటే ఇప్పటికీ చందుకు నీమే ప్రేమ ఉంది, ప్రేమ చచ్చిపోలేదు. కానీ ఇలా ఉండేటటువంటి అమ్మాయిని నేను యాక్సెప్ట్ చేయను, మారు వస్తే కనుక నేను యాక్సెప్ట్ చేస్తాను అంటున్నాను. సో నువ్వు ఆ మార్పు చూపెట్టేటట్టు అయితే కనుక, నువ్వు చూపెట్టడానికి ముందుకు వస్తే కనుక నేను రెడీ నిన్ను మార్చడానికి. చాలా మందిని మార్చాను, నిన్ను కూడా మారుస్తాను. కొన్ని రోజుల్లోని, కొన్ని వారాల్లోనే మార్పు వస్తుంది, కౌన్సిలింగ్ ద్వారా కానీ మాటల ద్వారా కానీ. అది మార్పు వస్తే కనుక అప్పుడు నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అన్నది బయటకు వస్తుంది, చందు లైక్ చేస్తాడు, మళ్ళీ మీరు లవ్ అనేది రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఇది నా అభిప్రాయం. ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు లేరు. థ్యాంక్ యూ సార్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.